ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే పిఏ 10 కోట్ల వరకు సంపాదించాడట. పాపం ఎమ్మెల్యేనే ఆశ్చర్యపోతున్నాడట. ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఏ ఎమ్మెల్యేకైనా వసూళ్ళు ఎలా వస్తాయి, ఏ రూపంలో ముడుపులు తీసుకోవచ్చు అనేది ఓటమికి సంబంధించిన ఎమ్మెల్యేనే ఒక ఆయన చాలా నిజాయితీగా అంగీకరించాడని ఒక 2-3 నెలల క్రితం నుంచి ఆ వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి కదా. మరి దీనికి సంబంధించి కాకతాళీయంగానే ఇదే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒకరు ఏమంటే మీ పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి ఏమి రావా అని అడిగిన ఆడియోలు కూడా చూసాం కదా మనం. ఈ 10 కోట్లలో కూడా ఈ పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక తాలూకు కథనంలో వచ్చిన సైడ్ హెడ్డింగ్లో ఉన్నది వాటాల్లో తేడా రావడంతో బయటపడ్డ నిర్వాహకం. అంటే ఎవరి వాటాల్లో? ఎమ్మెల్యేకి పిఏకినా, లేకపోతే పిఏకి ఇంకెవరైనా కింద ఉన్న వాళ్ళతోనా? ఎవరి వాటాల్లో తేడా రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పైగా ఎమ్మెల్యే గారు చాలా నిజాయితీగా 2-3 సార్లు ఇతని వ్యవహార శైలిని గమనించి మందలించారట. ఆడేమన్నా ప్రభుత్వ ఉద్యోగి మందలించి వదిలేయడానికి? ప్రైవేటు వ్యక్తిగా మనం పెట్టుకున్న వాళ్ళేగా పియ్యాలంటే. అయినా కూడా వినకపోవడంతో నీఘా పెట్టారట. కేంద్ర నీఘా వర్గాలు ఆయన చెవిలో చెప్పినట్లు ఈయనకు కూడా ఈ నీఘా వర్గాలు చెవిలో చెప్పేసాయట. మనోడేమీ ఆపట్లేదు, దోపిడీ రాజ్యంగా సాగుతున్నాడు అని. రేటు పెట్టి మరీ ఫిక్స్ చేసి మరీ వసూలు చేశాడు అంటే మరి రేటు పెట్టకపోతే ఎలా చెప్తారు? వాడి దగ్గర 10,000 తీసుకుని వీడి దగ్గర 10,000 తీసుకోకుండా 5,000 తీసుకుంటే మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి కదా. అంటే రేటు ఫిక్స్ చేస్తారు. బదిలీలట, రెవెన్యూ రిజిస్ట్రేషన్లట, మట్టి తవ్వుకోవడానికి, ఉద్యోగస్తుల మధ్య ఏమన్నా పంచాయతీలు ఉంటే రాజీ చేయడానికి, ల్యాండ్ డీల్స్, ల్యాండ్ పోనీ డెవలప్మెంట్కి ఇవ్వటం, ఇట్లా ఎన్ని రకాలుగా మనిషి చూపు పడితే అందులో డబ్బు పిండుకోవచ్చు. పిండుకోవడానికి చట్టం అనుమతించకపోయినా, అన్యాయమైనా సరే మనవాడు రెచ్చిపోయాడు. బహుశా వీళ్ళే మార్గదర్శులు అనుకుంటా తర్వాత తరాలకు కూడా. ఈ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అని రాయటం. ఎవరు ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే? మనం ఎవరిని దువ్వితే ఇలాంటి భాగవతాలన్నీ బయటపడ్డాయి. బహుశా ఎమ్మెల్యే రోడ్డు మీద అప్పుడప్పుడు డ్యాన్సులు కూడా చేస్తాడనమాట, నల్లాగా ఆట విడుపుగా. ఆ ఎమ్మెల్యేనే అయ్యి ఉండవచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే పిఏ మీద మండిపడ్డాడట. పిఏ మీద మండిపడిన తర్వాత ఏం చేస్తారు మరి? ఇవన్నీ అక్రమ లావాదేవీలే కదా. మన పిఏనే ఎలా చేశాడంటే పోలీసులకు అప్పగిస్తే అట్లా మన పరువు పోద్దిగా, కుటుంబ పరువు పోతుంది కదా. అందుకని దీన్ని సుజావుగా సాగేందుకు బయట వాటాల్లో తేడా అంటున్నారు. వీళ్ళకు కూడా వాటాల్లో తేడా ఏమన్నా వచ్చిందా? అందుకే మనం బయట పెడుతున్నామా? లేదు, మన వర్గం వారిని పైకి పంపించడానికి మనకి పడని మన వాళ్ళ మీద అప్పుడప్పుడు రాస్తూ ఉంటాం. అలా ఆ భాగంలో ఆ సీరియల్లో ఇదేమన్నా వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే పిఏ 10 కోట్ల వరకు 18 నెలల్లో. ఏ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే వస్తాయి ఇట్లా, ఏ బిట్ కాయిన్లు కొంటే వస్తాయి ఇట్లా డబ్బులు. పైగా ఇది పెట్టుబడులు ఏమైనా వ్యాపారం కాబట్టే కదా ప్రతివాడు వస్తుంది రాజకీయాల్లోకి సేవ చేసేందుకు రావాలి. వ్యాపారాలు అయితే మానుకోవాలి. వ్యాపారం కోసం అయితే రాజకీయాలకు రావద్దు. అదే ఏదైనా చంద్రబాబు నాయుడు గారు పాపం గత నెలలో భారీగా క్లాసులు ఇచ్చారు. మరి ఆ క్లాసుల్ని ఎమ్మెల్యే గారి పిఏ వినట్లేదు. వింటే తప్పకుండా మార్పు వచ్చేసేసి అప్పటిదాకా తాను సంపాదించిందంతా ప్రజలకు పనిచేసేవాడు సినిమాల్లో చూపించింది. బట్ ఇక్కడ అలా జరగలేదు కదా. వాటాల్లో తేడాలంటే మనవాడు మరి తీసుకున్న 10 కోట్లలో ఇంకెంత సింహభాగం ఇంకెవరికన్నా ఇవ్వాలేమో. మరి ఇవ్వకపోవడంతో ఆయన గారి దగ్గరికి తీసుకెళ్లారేమో. సార్ మీకు తెలియకుండా జరుగుతుంది సార్, ఎంత నొప్పుతున్నాడు సార్ అని. మరి ఆ పిఏ ఎవరు? పిఏ ఏమంటాడు? ఓనా పిఏ అని మన నూతన్ ప్రసాద్ గారి సినిమా ఒకటి ఉంది, ఈ చరిత్ర ఏసి రాతను అనాదిగా ఆడదినం ఏదో ఒక సంథింగ్ సినిమాలో ఓడిగుండేస్తుంది. అలా ఎమ్మెల్యే గారికి ఆగ్రహం తెచ్చినటువంటి పిఏ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు కింద మీరు కామెంట్లో పెట్టేస్తారు నాకు తెలుసు.